కొంగులో నన్ను కట్టుకో నన్ను పెట్టుకో ఎర్రని రిబ్బెన పువ్వులు చేసి. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫుల్ డెమోలో కట్ అవ్వకుండా వస్తుంది. టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్లో కూడా చాలా విషయాలు షేర్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. మీకు అయితే యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ కంటెంటే దొరికింది అక్కడ, అది మాత్రం 100% పక్కా. ఇప్పుడు మెటీరియల్ అంతా ఎలా చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారు అని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫోని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. పైన మీకు సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 52 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చేస్తే ఫస్ట్ ఈ పోస్ట్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు మెటీరియల్ అంతా ఉంటుంది, జాగ్రత్తగా చెప్తాను చూడండి. లిరికల్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్, ఇవి రెండు ఎలైట్ మోషన్లోకి యాడ్ చేసుకొని ఫాంట్ 1 ఫాంట్ 2 డౌన్లోడ్ చేసుకోండి. పార్టికల్స్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. సాంగ్ అనేది ఆల్రెడీ ప్రీసెట్లో ఉంటుంది, విడిగా కావాలితే ఇచ్చాను. ఇవన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని మీ ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళండి. ప్రాజెక్ట్స్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, లిరిక్స్ ప్రీసెట్ అని ఒకటి ఉంటుంది. లిరికల్ ప్రీసెట్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఈ ఫాంట్ స్టైల్ ఉండదు, ఈ యానిమేషన్ వస్తుంది కానీ ఈ ఫాంట్ స్టైల్ ఉండదు. దానికోసం ఫస్ట్ ఫాంట్ని క్లిక్ చేయండి, పైన రెడ్ కలర్ది యాడ్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. పైన ఫాంట్ పైన సెలెక్ట్ చేసుకోండి. వీవాల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్, మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అంటే మీ ఫైల్ మేనేజరు మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. నేను ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి. వెళ్ళి మీరు ఫస్ట్ అమెరికన్ క్యాప్టెన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్లో వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఫాంట్ ఉంటుంది, ఇప్పుడు చూసారు కదా చీర కొంగులు అన్నదానికి ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంటు, కింద వీవాల్ ఫాంట్స్, పైన 3 లైన్స్, ఇంపోర్ట్ ఫాంట్స్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లవర్ బాయ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఈ లవర్ బాయ్ ఇందులో ఎక్కడుందో చూసుకొని దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తుంది. ఇలా ఇక్కడున్న ఫాంట్స్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఫాంట్కి ఇవి పెట్టండి. ఒకదానికేమో క్యాప్టెన్ అమెరికన్ క్యాప్టెన్, ఇంకో దానికేమో లవర్ బాయ్. ఇవి రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ప్రతి దానికి కూడా నేను సెలెక్ట్ చేసుకున్నట్టు ఇది లవర్ బాయ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న ఫాంట్స్ మొత్తాన్ని మార్చండి. మొత్తం మార్చకపోతే రాదండి, అట్లా మొత్తం చేంజ్ చేయండి. చేంజ్ చేశాక ఫస్ట్కి రండి. ఇట్లా వస్తుంది మీకు ఫాంట్ మొత్తం చేంజ్ అయ్యాక. ఫస్ట్ వీటి మరి దగ్గరకు రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఫొటోస్ అక్కడికి వెళ్ళండి. నేను చూపిస్తాను మీకు 1 by 1 తీసుకొని. ఫస్ట్ ఫోటోని తీసుకున్నాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను. చేసి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా ఈ యొక్క బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇదే ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ టచ్ చేశాను. పెద్దగా అవుతుంది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళాను. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను, ప్లస్ మీడియా. సేమ్ మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇంకొక ఫోటోని తీసుకున్న మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేస్తున్నాను చూడండి. మీ ఫోటోని కూడా ఇలా పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఇక్కడ టచ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గరకు వచ్చి బీట్ మార్క్ దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకే, ఇది ఫోటోని పట్టుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం పెద్దగా చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. అయిపోయింది. బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఫోటోలు ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ఇదే ఫోటోని టచ్ చేశాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను, ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా పెద్దగా జరిపాను, అడ్జస్ట్మెంట్ చేశాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను, ప్లస్ మీడియా. ఇట్లా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని బీట్ మార్క్ పెట్టి కట్ చేయాలి. అండ్ సైజ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం నిదానంగా చెప్తాను, ఓపిక్గా చూడండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టండి, ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా పెద్దగా చేయండి. కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టి కట్ చేసుకోండి, ప్లస్ మీడియా. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి.
ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టండి, కట్ చేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెద్దగా చేసేసి ఇక్కడికి పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర పెట్టండి, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేసేయండి. ఫోటోని చేసేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. ఇలా మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేయండి, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా పెద్దగా చేయండి. కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని కట్ చేసుకోండి, ప్లస్ మీడియా. ఇలా మీ ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అలా చేయండి. ఇప్పుడు నేను పెడుతున్నట్లు ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫోటోని తీసుకుంటాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంకొంచెం పెద్దగా చేశాను. ఎవరైనా ఒకటేలండి, ఫోటోలు మీ ఇష్టం వచ్చి పెట్టుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర పెట్టి కట్ చేయండి. కరెక్ట్గా మ్యూజిక్ వరకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఎక్కడ ఉందో మంది అక్కడికి వెళ్ళండి. వెళ్ళి షేక్ ఎఫెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు షేక్ ఎఫెక్ట్, ఇదే షేక్ ఎఫెక్ట్. ఇవి రెండు ఉంటాయి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేశారు కదా, బ్యాక్ వచ్చేయండి. వచ్చి లిరికల్ ప్రీసెట్ దగ్గరికి వెళ్ళండి. లిరికల్ ప్రీసెట్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫోటో క్లిక్ చేశాను, ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఈ ఫోటో పెట్టాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇక్కడ నుంచి 17 సెకండ్ల దగ్గర నుంచి మార్చాలి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని లిరికల్ ప్రీసెట్ దగ్గరకు వచ్చేయండి. లిరికల్ ప్రీసెట్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఇక్కడ నుంచి 17 సెకండ్ల దగ్గర స్టార్టింగ్ కాడ నుంచి ఫోటోని టచ్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇక మొత్తానికి ఈ ఒక్క ఎఫెక్ట్సే ఒకటే ఇవ్వాలండి, వేరే ఇచ్చే పని లేదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మొత్తానికి ఇదే ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడుతున్నాం, 2 ఎఫెక్ట్స్ సరిపోతాయి. చాలా బాగుంటుంది. ఇంకా పార్టికల్స్ వీడియో పెట్టాలి, ఈ పెట్టిన తర్వాత చూపిస్తా. ఫొటోస్ అన్నిటికీ సేమ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేశాను. చేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చేసి ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఇది సెలెక్ట్ చేసుకోండి. పార్టికల్స్ వీడియోని, బ్లూ పార్టికల్స్ వీడియో ఇది సెలెక్ట్ చేసుకొని ఇది చివరికి వెళ్ళండి. ఈ 24 సెకండ్ల దగ్గరకు వచ్చి బీట్ మార్క్ దగ్గర పెట్టి దీన్ని కట్ చేసేయండి. కట్ చేశారు కదా, ఇదే క్లిక్ చేయండి. ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్స్, పైన క్రోమాకి, కింద బ్లూ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. వస్తుంది. ఇక్కడ మీరు ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి, ఇంకా నీట్గా కనపడుతుంది మీకు. ఫెదర్ లెవెల్ పెంచితే ఇలా మీకు ఎడ్జెస్ పోయి పార్టికల్స్ బాగా కనపడతాయి. ఓకే, ఇంకొంచెం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా నీట్గా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకసారి ప్లే చేశాను చూడండి, ఇలా వస్తాయి. ఇంకా మీకు చూడటానికి చాలా బాగుంటుంది. అయిపోయిందండి క్రియేట్ చేయడం. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఎక్స్పోర్ట్. లాస్ట్లో సేవ్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.